అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 13వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 14వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఏకాంతవాసాన్ని వరించిన సతీషుడు మళ్ళీ క్రమంగా మనుషుల్లో పడుతూ ఉంటాడు. అతడు, సరోజిని ఇద్దరూ పరస్పరం వివాహబంధం పట్ల ఆసక్తులై ఉన్నారని ఆత్మీయులు భావిస్తూ ఉంటారు. జ్యోతిష్ సరోజినిల తల్లి శుద్ధ పూర్వాచార పరాయిని జగత్తారిణి శశాంకమోహనుణ్ణి కోతిగా పరిగణిస్తూ సతీషుడి సంబంధం పట్ల మక్కువ చూపుతూ ఉంటుంది. తండ్రికి అనారోగ్య పరిస్థితి కారణంగా సతీషుడు జగత్తారిణి మరియు సరోజిని స్వయంగా ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాలేకపోతాడు. ఈలోగా శశాంకమోహనుడు మెస్సు రాఘవబాబు వద్ద తాను సేకరించిన సావిత్రి సతీషుల సమాచారాన్ని మొత్తం జ్యోతిష్ బాబు కుటుంబం ముందు వెల్లడి చేస్తాడు. సతీషుడు మరుసటి రోజు రాగానే జ్యోతిష్ మొదలైన వారు ఈ ప్రస్తావన తెస్తారు. సతీషుడు కుండబ్రద్దలు కొట్టినట్లు సావిత్రి పట్ల తన అనురాగాన్ని, ఆరాధనను అందరి ఎదుట ఒప్పుకుంటాడు. ఉపేంద్రుడు కూడా జ్యోతిష్ బాబుకి సతీషునితో ఎవ్వరూ ఏ సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదని తన తంతి ద్వారా తెలియజేసి ఉంటాడు. తాను ఆశించిన విధంగా సతీషునికి కూడా సరోజిని మద్దతు లభించదు. సతీషుడు నిరాశతో వెళ్ళిపోతాడు. సతీషుడు వెళ్ళిపోగానే సరోజిని స్పృహ కోల్పోయి పడిపోతుంది. దీని ద్వారా జ్యోతిష్కి చెల్లెలి మనోభావం సుస్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆమె క్రమంగా కుదుటపడుతుందిలే అని ఆశించి జ్యోతిష్ మిన్నకుంటాడు. ఇక 14వ భాగంలో కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. మర్నాడు 2 జాములకు భోజనమైన తర్వాత సరోజిని పై గదిలో కిటికీ వద్ద ఒక కుర్చీ వేసుకుని బజారు కేసు చూస్తూ కూర్చుంది. ఒక సామాను బండి వెనక 2 మనుషులు రొమ్ములు చాచుకుని నడిచి వస్తున్నట్లు చూచింది. వారిలో ఒకడు బిహారీలా ఉన్నాడు. సరోజిని లేచి కిటికీ చువ్వలు పట్టుకుని నుంచుని జాగ్రత్తగా చూచింది. బండి క్రమంగా కిటికీకి తిన్నగా వచ్చింది. ఒక మనిషి తలపైకెత్తి కిటికీ కేసి చూచాడు. చూడగానే అతను బిహారీ అని స్పష్టంగా తెలిసి చేత్తో సైగ చేసి అతన్ని పిలిచింది. బిహారీ తన వెంట వస్తున్న వాణ్ణి సాగి పదమని గొడుగు మూసి కిటికీ కిందకొచ్చి నుంచున్నాడు. వాకిటి వద్దనే మెట్లున్నాయి, పైకి రా బిహారీ అన్నది సరోజిని. అప్పుడు ఇంట్లో వారంతా నిద్రపోతున్నారు. బిహారీ మెట్లెక్కి గదిలోకొచ్చి సరోజినికి నమస్కరించాడు. సరోజిని మనస్సులో అతన్ని ఆశీర్వదించి, మీకు రాత్రి 11 గంటలకు కానీ బండి దొరకదు, ఇంకా చాలా సమయం ఉంది, వంట మనిషి కూడా వెంటున్నాడు, సామాను అతను దింపిస్తాడులే, నువ్వు కొంచెంసేపు కూర్చో అన్నది. సతీషుడు ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని సరోజిని అడగకుండానే తెలుసుకుంది. బిహారీ పై పంచ చెంగుతో మొహాన పోసిన చెమట తుడుచుకుని చాప మీద కూర్చున్నాడు. సరోజిని కొంచెంసేపటి వరకు మెదలకుండా ఊరుకుని, బిహారీ, నువ్వు బ్రాహ్మణ స్త్రీ ముందు అబద్ధమాడవుగా అన్నది. బిహారీ నాలుక కొరుక్కుని, అలా చేస్తే నా బతికెందుకమ్మా, 7 జన్మాలు కాశీలో ఉన్న పాపం పోదు అన్నాడు. సరోజిని స్నిగ్ధ దృష్టితో ఆ పల్లెటూరి ధర్మభీరువైన వృద్ధుని ముఖం కేసి చూసి చిరునవ్వుతో, ఎవరితోనూ చెప్పవు కదా అన్నది. నాకు ఎవరితోనో చెప్పే అవసరం ఏమిటమ్మా అన్నాడు బిహారీ. సరోజిని గొంతు తడి చేసుకుని, అయితే సావిత్రి ఎవరు బిహారీ అన్నది. బిహారీ సరోజిని మొహం కేసి చూచి, సావిత్ర
మా సావిత్ర, ఆమెను నేను నా బిడ్డలాగా భావించి తల్లిలాగా ఆదరించానమ్మా. నువ్వు ఆమె సంగతేగా అడిగేది తల్లి. ఆమె ఏ శాపం వల్ల భూమి మీద జన్మించి ఇంత దుఃఖపడుతూ ఉందో తెలీదు. హాహా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నాడు. చాలా కాలమైంది. ఈ మధ్య బిహారీకి సావిత్రి పేరు తలచే అవసరం కూడా లేకపోయింది. ఆమె పేరు జ్ఞప్తికి రాగానే బిహారీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బిహారీ చేత్తో కళ్ళు తుడుచుకొని, మా తల్లి సావిత్రి రాఘవ్ బాబు గారి మెస్సులో పనికత్తిగా వచ్చింది. ఆమె ముందు అందరి నోళ్ళు కట్టుబడిపోయినాయి. ఒక స్వర్గీయ ఆనందం ఆమె మొహం మీద ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉండేది. రాఘవ్ బాబు మేనేజరు, నేను నౌకర్ని. కానీ సావిత్రికి అందరూ సమానులే. అందరినీ సమాన భావంతోనే చూస్తూ ఉండేది. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఉండేది. కానీ ఆమె మొహం ఎప్పుడూ వాడిపోయినట్టుండేది కాదు అన్నాడు. నిట్టూర్పుతో మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఈ వృద్ధుడికి సావిత్రి యందు ఉన్న భక్తి అనురాగాలను చూచి సరోజిని ముగ్ధురాలైపోయింది. ఆమె ఈర్ష్యా జ్వాల ఒక్కసారి కరిగి సగం చల్లబడిపోయింది. ఏదో అపరాధానికి విష్ణు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి సేవికా వృత్తి చేయవలసి వచ్చిందని పురాణంలో రాసి ఉంది. మహాసావిత్రి కూడా ఏదో పాపం చేసుకుని ఆ నౌకరీ చేసుకోవడానికి వచ్చింది. అనేక విధాలైన దుఃఖాలు సహించి చివరికి వెళ్ళిపోయింది కూడా. వెళ్ళిపోయిన రోజు నాకు ఇవాళ కూడా తలపుకు వస్తూ ఉంటుంది అన్నాడు బిహారీ. సరోజిని మెల్లగా, ఇప్పుడు ఎక్కడుంది బిహారీ అన్నది. బిహారీ ఈ ప్రశ్నకు ఒక్కసారిగా సమాధానం ఇవ్వలేక ఆమె మొహం కేసి చూస్తూ ఊరుకున్నాడు. తెలీదా ఏమిటి? ఏం బిహారీ? సరోజిని మళ్ళీ అడిగింది. బిహారీ ఈసారి తలకాయ ఊగించి, సరిగ్గా తెలియదు కానీ కొంతవరకు ఎరుగున్నాను. ఆమె సంగతి ఎవ్వరికీ చెప్పవద్దని ఒట్టు వేయించుకొని పోయింది. ఎందుకని చెప్పవద్దన్నది అడిగింది సరోజిని. ఎందుకు చెప్పవద్దన్నదో ఆ విషయం బిహారీకి కూడా ఒక సమస్య అయిపోయింది. ఈ విషయంలో అతను చాలా ఆలోచించాడు కానీ ఏ నిశ్చయానికి రాలేకపోయాడు. అయినా ఎప్పుడు ఈ నిషేధాన్ని పాలించి నడవాలి. సావిత్రి ఎలాంటిదో, జీవితం ఎలా గడుపుతూ ఉందో, ఏ అంతులు తెలియకపోవటం, ఆమె మళ్ళీ కంటికి కనబడకపోవటం, ఇవన్నీ బిహారీకి ఎంత దుస్సహంగా ఉన్నాయో స్వయంగా అతనికే తెలుసు. సతీషుడు సావిత్రి మీద నీలాప నిందలు వేస్తున్నప్పుడు ఆ ఆవేశంతో చెప్పాలనిపిస్తూ ఉండేది కానీ ఇంతవరకు సావిత్రికి ఇచ్చిన మాటను దాటలేదు. ఆమె యథార్థ విషయం సతీషునికి చెప్పలేదు. ఏ రోజునైనా విరక్తి కలిగినప్పుడు సావిత్రి నిరపరాధి అయి కూడా ఇంత కళంకాన్ని మెదలకుండా సహించిందంటే తనకు తెలియనిది ఏదో దాని ఆంతర్యంలో ఉంటుందని అనుకుంటూ ఉండేవాడు. సావిత్రి యందు అతనికి అమితమైన భక్తి విశ్వాసాలున్నాయి. కానీ ప్రేమపాత్రురాలైన ఒక బాలిక ఈ సంగతులన్నీ తెలుసుకోవాలని కుతూహలపడుతున్నప్పుడు అతను కూడా చెప్పటానికి ఆతృతపడ్డాడు. కొంచెంసేపు మెదలకుండా ఉండి, నువ్వు మా బాబుగారికి చెప్పకుండా ఉంటే చెప్తానమ్మా అన్నాడు. సరోజిని మనసులో చాలా ఆశ్చర్యపడింది. బిహారీకి తెలిసింది, సతీషునికి తెలియదు. అతనికే చెప్పవద్దని సావిత్రి నిషేధం. దీనికి కారణమేమిటో ఆమె తెలుసుకోలేకపోయింది. నేను ఎవరితోనూ చెప్పను, చెప్పు బిహారీ అన్నది. బిహారీ కొంచెంసేపు మెదలకుండా ఉండి, ఈ విధంగా చెప్పటం వల్ల ఆడి తప్పిన పాపం కలుగుతుందని సందేహంతో కొంచెం తటపటాయించి అయినా మెల్లగా చెప్పసాగాడు. డాక్టరీ చదవడానికి వచ్చి మొట్టమొదట సతీషుడు రాఘవ్ బాబు మెస్లో చేరిన దగ్గర నుంచి ఈ నిర్జన ప్రదేశానికి వచ్చి ఉండే వరకు జరిగిన కథంతా చెప్పాడు. సావిత్రి సతీషుని ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది. ఆ కారణం వల్లనే రాఘవుడు మండిపడి పోట్లాట పెట్టుకున్నాడు. అతనే సతీషుడు మెస్సు వదిలి వెళ్ళిపోవటానికి బాధ్యుడయ్యాడు. సతీషుడు అప్పుడు సారాయి తాగుతూ ఉండేవాడు. ఆదిగా గల విషయాలలో బిహారీ సరోజిని ముందు ఏమీ దాచలేదు.
సరోజని మంత్రముగ్ధురాల్లాగా అంతా వింటూ కూర్చుంది. బహుశా అలాంటి ఏకాగ్ర చిత్తంతో, అలా ధ్యానంతో ఎవ్వరూ ఎప్పుడూ ఎవ్వరి మాటలు విని ఉండరు. సతీషుని గురించి శశాంకమోహనుడు చెప్పిన రాఘవుని చరిత్ర కూడా ఇవాళే సరోజనికి తలవని తలంపుగా తెలిసింది. సావిత్రి ఇల్లు ఎక్కడో, ఆమె కన్నవారి అత్తవారి పరిచయం ఏమిటో సతీషునికి తెలియకపోయినా ఆమె బ్రాహ్మణ యువతి, విధవ, అందమైనది, బాగా చదువుకుంది, దురదృష్టం కొద్దీ నౌకరీ చేసుకోవడానికి వచ్చింది అని బాబుగారు ఆమెను అంత ప్రేమించినా పులి ముందు మేకలాగా భయపడుతూ ఉండేవాడు. తాగి మెస్సులోకి రావటానికి అతనికి ధైర్యం ఉండేది కాదు. విపిన్ అనేవాడి స్నేహాన పడి తిరక్కూడని చోట తిరుగుతూ, పోకూడని చోటుకు పోతూ ఉండేవాడు. ఈ కబురు సావిత్రికి తెలియగానే అతను అక్కడికి పోవటం బందైపోయింది. సావిత్రి మాట దాటి అక్కడికి వెళ్ళటానికి ధైర్యం లేకపోయింది సతీష్ బాబు గారికి అని బిహారీ సగర్వంగా సరోజిని మొహం కేసి చూశాడు. సతీషుని మీద ఒక స్త్రీకి అంత అధికారం ఉందన్న విషయం సరోజిని హృదయంలో శూలంలాగా గుచ్చుకుంది. ఆమె మెల్లగా, అయితే బిహారీ, సతీష్ బాబు ఆమె అంటే అంత భయపడ్డానికి కారణం అన్నది. దానికి సమాధానంగా, ఆమె చాలా చురుకైనది. బాబుగారే కాదు, మెస్సు వారంతా ఆమెకు భయపడేవారే. ఆమె మెస్సులో నుంచి వెళ్ళిపోయే రోజున సతీషుడు తప్పతాగి తూలుతూ లేస్తూ మెస్సులో అడుగుపెట్టగానే సావిత్రి లోపల ఉందని విని భయంతో చేతిలో సీసా బయట పారేశాడు అన్నాడు బిహారీ. సరోజని కొంచెంసేపు ఆగి, సతీష్ బాబు ఇప్పుడు కూడా తాగుతున్నాడా బిహారీ అన్నది. బిహారీ తలకాయ తిప్పి, లేదు కానీ మళ్ళీ మొదలు పెట్టడం ఎంతసేపమ్మా? 2 రోజుల నుండి నేను ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ దుస్సమయంలో సావిత్రి గనుక ఒకసారి వస్తే చాలా బాగుండేది అని అన్నాడు. సరోజిని ఉత్సుకురాలై, ఎందుకలా అనుకుంటున్నావు బిహారీ అన్నది. నేను చాలా కాలం నుండి చూస్తున్నానమ్మా, మనస్సు ఖరాబైతేనే తాగుడు మొదలు పెడతాడు. సతీష్ బాబు ఉపేంద్ర బాబుకి భయపడుతూ ఉండేవాడు. అతనితో కూడా ఏమైందో తెలియదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అడుగు పెట్టగానే సావిత్రమ్మ కంటబడింది. ఉపేంద్రబాబు వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. తరువాత ఒకరికొకరు తలవటం లేదు. ఆమె తప్ప బాబుని అదుపులో పెట్టగలవారెవ్వరో నువ్వే చెప్పమ్మా అన్నాడు బిహారీ. కొంచెం ఆగి బిహారీ మళ్ళీ, ఈ జబ్బు సంగతి విని బాబుగారు ఈ 5-6 రోజులు ఎలా గడిపాడు నా కళ్ళతో స్వయంగా చూచాను. మొన్న నిద్రమొహాన్నే వచ్చిన తంతి చూడగానే ముసుగు పెట్టి పడుకున్నట్టే ఉండిపోయాడు. తరువాత నన్ను వెనక సామాను వేసుకురమ్మని రాత్రి బండికే ఇంటికి వెళ్ళిపోయాడు అన్నాడు. సరోజిని వ్యాకులపడి, ఎవరికి జబ్బు చేసింది బిహారీ అన్నది. బిహారీ ఆశ్చర్యంతో, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బాబుగారు మీతో ఏమీ చెప్పలేదు అన్నాడు. సరోజిని తలకాయ తిప్పి, లేదు, జబ్బెవరికి అన్నది. బిహారీ దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, పొరపాటున తిన్నగా వెళ్ళిపోయి ఉంటాడు ఈ ఇంటికి రాకుండానే. ఇక్కడి నుండి విందు చెప్పి రమ్మని గుమస్తాని పంపిన రోజునే తండ్రికి జబ్బుగా ఉందని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందుచేత భోజనానికి రాలేకపోయాడు. తంతిచ్చి సమాధానం కోసం పగలల్లా పోస్టాఫీస్ దగ్గర కూర్చున్నాడు. కానీ ఏ కబురు రాలేదు. అటు పిమ్మట మొన్ననే చివరికి కబురు వచ్చింది, రాత్రి బండికి ఇంటికి వెళ్ళిపోయారు అన్నాడు. సరోజిని త్రుళ్ళిపడి, సతీష్ బాబు తండ్రి చనిపోయాడా అన్నది. అవునమ్మా, ఏం జబ్బు? జబ్బే ఉంది, పెద్దతనం అని బిహారీ కళ్ళు తుడుచుకుని, మరి దేనికి చింత లేదు గాని తల్లి, తండ్రి పోయిన తర్వాత సతీష్ బాబుకు తనవారు అనుకునేవారు ఎవ్వరూ లేరన్నదే చింత. ఇక నుండి ఏమి తలపెడతాడో అని 2 రోజుల నుండి ఆలోచిస్తున్నాను అని ఆ వృద్ధుడు పై పంచ చెంగుతో మళ్ళీ కళ్ళని తుడుచుకున్నాడు. సరోజిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఇక నుండి సతీషుడు బాగుపడవచ్చునేమో, చెడుదారి తొక్కుతాడని నీకు భయమెందుకు బిహారీ అన్నది ఆమె. బిహారీ పరధ్యానంగా ఏమోనమ్మా అని తర్వాత తల ఎత్తి, నీ వాక్కు చలవనా బాబుగారు మరి ఏ చెడుదారి తొక్కకుండా బాగుపడని అన్నాడు. వెళ్ళేప్పుడు పోని, ఒక విధంగా మంచే జరిగింది. లోకంలో ఇంకెవరి కోసమూ చింతపడనవసరం లేదు. నీతో నిజం చెప్తున్నాను తల్లి. ఆ కబురు విన్న దగ్గర నుండి గుండెల్లో భీతిగా ఉంది. ఇక చేతిలోకి అంతులేని డబ్బు వస్తుంది. బాబుగారి స్నేహితులు కూడా సుస్వభావులు కారు. వారిని చేరనివ్వకుండా ఇక ఆపేవాళ్ళెవరు? ఆమె ఒక్కతే ఉంది అని బిహారీ అనాలోచితంగా మళ్ళీ ఒకసారి సరోజిని హృదయాన్ని గాయపరిచాడు. సరోజిని బాధను సహించి మృదుస్వరంతో, అయితే ఆమెను రమ్మని ఉత్తరం రాయకూడదు బిహారీ అన్నది. జాడ తెలీదు. ఒక్కసారి కాశీ వెళ్ళగలిగితే ఏదో విధంగా అంతు కనుక్కొస్తాను. కానీ నాకు అంత తీరికెక్కడ? బాబుగారిని ఒంటరిగా వదిలి వెళ్ళటానికి మనసొప్పటం లేదు. అదీగాక ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు. ఆ పట్టణం సంగతి నాకేమీ తెలీదు అని ఉపాయం లేనివాడిలాగా సరోజిని ముఖం కేసి చూశాడు. కానీ సరోజిని ఏమీ మాట్లాడలేదు. సరే ఇంక వెళ్తాను అని బిహారీ సరోజినికి నమస్కరించి గదిలోంచి బయటకు వచ్చాడు. కానీ మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగొచ్చి చేతులు జోడించి సరోజిని ఎదుటికొచ్చి నుంచున్నాడు. ఏంటి బిహారీ అన్నది సరోజిని. ఒక్క మనవమ్మ. బిహారీ అలాగే చేతులు జోడించి వినయంగా, నేను పల్లెటూరి బైతుని, అయినా పెద్దవాణ్ణి. ఇంతసేపటి నుండి మాట్లాడిన దాంట్లో పొరపాట్లు కానీ కటుత్వం కానీ ఉంటే క్షమించండి అన్నాడు. సరోజిని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. కానీ ప్రయత్నపూర్వకంగా ఆపుకొని సరే అన్నది. ఆమె నోటి వెంట సరే అన్న శబ్దం విని బిహారీ భయం పోయింది. అతను పల్లెటూరి వెర్రి గొల్ల, అమాయకుడు అయినప్పటికీ సరోజిని సావిత్రి సంగతులు అడగడానికి బజార్లోంచి ఎందుకు పిలిచిందో, సావిత్రి సంగతులన్నీ ఇంత ధ్యానపూర్వకంగా ఎందుకు విన్నదో, వీటి ఆంతర్యం ఒక్కసారిగా ఇప్పుడు అతనికి స్పష్టంగా తెలియవచ్చింది. ఆమె మనసులో సంగతి తెలుసుకోలేక ఇంతసేపటి నుండి ఆ యువతిని వ్యధపెట్టినందుకు చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఈసారి బిహారీ చాలా కరుణ స్వరంతో, బాబుగారు మీ మాటలు ఎప్పుడూ ఉపేక్షించడని నాకు తెలుసమ్మా. ఇష్టమైతే బాబుగారిని చెడుతోవ తొక్కకుండా రక్షించవచ్చు తల్లి. కానీ నువ్వు వారిని వదిలిపెట్టేశావని నా అంతరాత్మ చెప్తూ ఉంది అన్నాడు. బిహారీ సరోజినిని తల్లి అని సంబోధించింది ఇదే మొదటిసారి. తల్లి అని పబ్బం గడుపుకునే పద్ధతి ఈ వృద్ధుడికి బాగా తెలుసు. సరోజిని ఈసారి కన్నీటి ప్రవాహాన్ని ఆపుకోలేకపోయింది. రెండు కళ్ళ నిండా నీళ్లు నిండి జలజల కారసాగినాయి. కానీ వెంటనే తుడుచుకొని, లేదు బిహారీ, నా వల్లేమి కాదు, నేనిప్పుడు వారి విషయంలో చేయి చేసుకోలేను అన్నది. బిహారీ తల తిప్పి, నేను నీ సేవకుణ్ణి. ఏమైనా అపరాధం జరిగి ఉంటే అది నా పొరపాటను ఒప్పుకుంటాను అని మళ్ళీ సరోజిని పాదాలకు నమస్కరించి, నువ్వు మా బాబుగారిని ఎరుగున్నావు. ఈ ఆపద సమయంలో క్రోధంతో నువ్వు వారిని చంపేస్తావా అమ్మ? నేను దాన్ని కళ్ళారా చూస్తూ ఉంటానా? అది నా వల్ల కాదు అన్నాడు. సరోజిని హృదయం ఒక్కసారి మైనంలాగా కరిగిపోయింది. సతీష్ని క్షమించడానికి సంసిద్ధపడింది. కానీ వెంటనే వృద్ధుని నోటి వెంట విన్న సావిత్రిని గురించిన సంగతులు జ్ఞప్తికి వచ్చాయి. ఆమె ద్రవిత హృదయం క్షణంలో శుష్కించి కఠినమైపోయింది. ఆమె తలకాయ తిప్పి ధైర్యం తెచ్చుకొని కఠిన స్వరంతో, నువ్వు భయపడనవసరం లేదులే బిహారీ. సావిత్రి రాగానే అంతా కుదుటపడుతుంది. నా వల్ల మీకు కలిగే ఉపకారమేమీ లేదు అన్నది. ఆమె అంత కఠినంగా సమాధానం ఇస్తుందనుకోలేదు బిహారీ. తన వినయ విధేయతల ముందు
ఇంత కఠినమైన సమాధానం వచ్చేటప్పటికి బిహారీ ఏమీ మాట్లాడలేకపోయాడు. మెదలకుండా సరోజనికి మళ్ళీ నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు. సతీషుని తండ్రి గారు పోయారు. సతీషుడు ఇంటికి వెళ్ళాడు. ఈ సమయంలో మనసులో అభిమానాలు పెట్టు కూర్చుంటే బాగుండదనుకొని ఉపేంద్రబాబు గారింటికి వెళ్ళి ఉపేంద్రబాబు ఉపేంద్రబాబు అని కేకపెట్టాడు. మహేశ్వరి సామాను గదిలో ఉంది. సతీషుని కేక విని బయటకొచ్చి అతని తండ్రిని తలుచుకొని ఏడవసాగింది. సతీషుడు కూడా ముఖం తిప్పుకొని కళ్ళు తుడుచుకోసాగాడు. చాలాసేపటి వరకు కన్నీరు కార్చి గతించిన అతడి తండ్రి కీర్తిని గురించి స్తుతించింది మహేశ్వరి. కొంచెం శాంతించిన తర్వాత ఉపేంద్రబాబు ఎక్కడున్నాడు అన్నాడు సతీషుడు. మహేశ్వరి దుగ్ధస్వరంతో ఇక్కడ లేడు అన్నది. ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడొస్తాడు అన్నాడు సతీషుడు. మహేశ్వరి కొంచెం ఆశ్చర్యంతో నీకు తెలీదా ఏమిటి, సురబాల జబ్బు ఎక్కువైంది క్షయన్నాడు వైద్యుడు. ఇవాళకి 3 రోజుల కిందట ఆమెను తీసుకుని కొండకు వెళ్ళాడు. కొండ వాతావరణానికి తగ్గితే తగ్గినట్టు, కానీ ఆశ కనపడటం లేదు అన్నది. ఈ కబురు విని సతీషుడు స్తంభించిపోయాడు. చిన్న వదినకు క్షయ వచ్చింది. జీవించే ఆశ లేదు. అతని మనసులో ఒక తుఫానులాగా చెలరేగింది. సురబాల జీవించకపోతే ఉపేంద్రబాబు భవిష్య జీవితం ఎలా ఉంటుందో. ఆ దృశ్యాలన్నీ బైస్కోపులో బొమ్మల్లా అతని కళ్ళ ముందు కనబడసాగినాయి. కన్నవారింటికి వెళ్ళి 15 రోజులుంది. అక్కడి నుండి ఏమి రోగం తెచ్చిపెట్టుకుందో తెలియదు. సంసారాన్ని ఒక్కసారిగా ముంచింది. ఆ దురదృష్టపుది మొదట చెప్పినట్లయితే ఏమైనా ఆశ ఉండేదేమో. నెల 15 రోజుల వరకు రోగాన్ని కప్పిపెట్టుకొని చివరికి బుటిక్కిన ముంచింది అన్నది మహేశ్వరి. సతీషుడు ఆశ్చర్యపడి ఉపేంద్రబాబు కూడా తెలియదా ఏమిటి అన్నాడు. తెలియదు. జ్వరం సంగతి ఆమె పూర్తిగా దాచే ఉంచింది. 10 రోజుల కిందట ఆమె దొంగతనం బయటపడింది అని చెప్పి ఆమె మళ్ళీ కన్నీరు కార్చసాగింది. వారి వెంట దివాకరుడు కూడా వెళ్ళాడా అన్నాడు సతీషుడు. మహేశ్వరి తలకాయ తిప్పి లేదు, ఎవరూ వెళ్ళలేదు. దివాకరుడు కలకత్తాలో చదువుకుంటున్నాడు. బహుశా అతనికి జబ్బు సంగతి కూడా తెలియదేమో. ఉపేంద్రుడి పిచ్చి పట్టు నీకు తెలుసుగా సతీష్. అండు రోగమని నన్ను కూడా వెంట రానియలేదు. నేను వ్యధోముండను. చస్తేనేం బతికితేనే నా ప్రాణాలకు విలువేముంది. అయినా నన్ను దగ్గరకు రావద్దని శుశ్రూషలన్నీ అతనే చేసేవాడు. అయిందేమిటో అయిపోయింది. ఇప్పుడు ఉపేంద్రుని దిగులుతో నాకు అన్నం కూడా సహించడం లేదు. వాడికి కూడా జబ్బు చేస్తుంది ఏమోనని ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాను అన్నది. ఉపేంద్రుని ఇంటి వద్ద నుండి బయటకు వచ్చిన తర్వాత సతీషుని మనసు కలవరపడింది. చిన్నతనం నుండి అతను ఉపేంద్ర అన్నకు ఏ విపత్తు వచ్చినా తన బలిష్ట భుజ స్కంధాలపై సగభాగం వహించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఇవాళ కూడా మహేశ్వరి ద్వారా ఈ ఘోర విపత్తు సంగతి విని అలవాటు చొప్పున ఉపేంద్ర అన్న దగ్గరికి వెళ్ళి సేవ చేద్దాం అనుకున్నాడు. కానీ అది అసంభవమని అతనికి మళ్ళీ వెంటనే జ్ఞాపకం వచ్చింది. మహా విపత్తులో కూడా ఉపేంద్రబాబు న్యాయదండం ఎటూ మొగ్గకుండా సరి సమానంగానే ఉంటుంది. నా సహవాసం చెడ్డదని ఒకసారి అతను నన్ను వదిలిపెట్టిన తరువాత ఎటువంటి సేవా శుశ్రూషలు చేస్తానన్నా మళ్ళీ స్వీకరించడు. అదిగాక క్షయరోగం వస్తే అతను దివాకరునికి కూడా కబురు చేయలేదు. మహేశ్వరిని కూడా వెంట తీసుకెళ్ళడం మంచిది కాదనుకున్నాడు. కష్టభారమంతా స్వయంగా వహించడానికి సిద్ధంగా ఉంటే సతీషుని విషయంలో తన సంకల్పం మార్చుకుంటాడా? ఈ సంగతి సతీషుని కంటే మరొకరికి ఎవరికి తెలుసు? సతీషునికి ఉపేంద్రుని వద్దకు వెళ్ళే మార్గమేమీ కనపడలేదు. కానీ అతని పితృశోక హృదయం జబ్బులో ఉన్న వదిన పరిస్థితిని తలుచుకుని లోలోన వ్యాకులపడి విలపించసాగింది, ఆరాటపడసాగింది. దారి వెంట నడుస్తూ ఉంటే అతనికి ఏదో పాప కారణంగా తన దేహాన్ని ఆకలి ఆవహించింది అనిపించింది. అతను జాగరూకతతో ఉండాలనుకుంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా అతనికి సుఖశాంతులు దొరకటం లేదు. సావిత్రి తన హృదయాన్ని గాయపరిచి
సంబంధమంతా వదులుకొని కలకత్తాలో ఎక్కడో ఉంటుంది. చాలా రోజుల నుండి ఏ కబురు లేదు. సావిత్రి తను ప్రేమించిన వానితో సుఖంగా జీవిస్తూ ఉందనుకుని అతను తన ఆశలని ఆకాంక్షలని అణుచుకుని ఒక విధంగా త్యజించి శాంతంగా జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో సావిత్రి శనిగ్రహంలాగా మళ్ళీ ఎక్కడి నుంచో ఒక రోజున అకస్మాత్తుగా వచ్చింది. అది అతని దురదృష్ట దినం. ఉపేంద్రనాథుని లాంటి ప్రాణమిత్రుడు హితుడు అతన్ని త్యజించి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి సంధాల పరగణాలో ఏకాంత జీవితం గడుపుతున్నాడు. ఈ ఏకాంత జీవితంలో సరోజిని ఎక్కడి నుంచి వచ్చి అతని నెత్తిన పడిందో తెలియదు. అక్కడ ఆ నిర్జన వాతావరణంలో కూడా అతన్ని ఆ శనిగ్రహం వదిలిపెట్టలేదు. సావిత్రి చేసిపోయిన గాయం మరొక వ్యక్తి కరుణ స్పర్శతో రహితమవుతూ ఉంటే శశాంకమోహనుడు ఆ చేతిని కూడా వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. ఇంటికి వెళ్ళి చూచాడు. ఇల్లంతా తండ్రి శ్రాద్ధానికి వచ్చిన బంధు బాంధవులతో నిండి ఉంది. ఈ వ్యధిత హృదయంతో అతిథులు అభ్యాగతులతో నిండి ఉన్న ఇంట్లో అడుగు పెట్టడానికి అతనికి ధైర్యం లేకపోయింది. గంగానది ఒడ్డు నుండి స్కూలు మైదానం వరకు వచ్చిన కాలిబాటను పట్టాడు. తన అదృష్టాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకోవాలని బుద్ధి పుట్టింది. ఒక రోజున గతంలో దివాకరుడు పోయి చొక్కా చెప్పులు విడిచి నారాయణ పూజ చేసిపోయిన పాత రేవు వద్దకు చేరుకున్నాడు. ఆ రాళ్ల కుప్ప మీదే సతీషుడు కూడా మెదలకుండా కూర్చున్నాడు. సంధ్య వెన్నెల్లో గంగ పువ్వుల రూపం ధరించింది. అటువైపు చూచి అతను తనలో తాను, నేను ఎవరి ఎదుట ఏం తప్పు చేశాను? వారి అభిశాపం వల్ల నా ప్రియ అన్నిటి నుండి వంచితుడినవ్వడానికి అనుకున్నాడు. అతనికి సావిత్రి జ్ఞాపకం వచ్చింది. అనేకసార్లు అనేక విధాల ఆలోచించిన ఏ నిర్ణయమూ కాకపోయినా విషయాన్ని గురించే మళ్ళీ ఒకసారి ఆలోచించాలని కూర్చున్నాడు. ఎన్నిసార్లు ఆలోచించినా అన్ని విషయాల్లో నేను సావిత్రి కన్నా గొప్పవాడినని, సావిత్రి చిన్నదని అనుకోవడం అలవాటైపోయింది. మనం సతీషుణ్ణి దోషి అని నిరూపించలే. మానవుల వ్యధిత హృదయాలని బహుశా ఈ సనాతన నియమాన్ని అనుసరిస్తూ ఉంటాయి. రాత్రింబగళ్ళు ఆలోచించి కళ్ళు నలుపుకున్నా కనబడని దారి ఏదో ఒకనాడు తలవని తలంపుగా దానంతట అదే కనబడుతూ ఉంటుంది. సతీషునికి కూడా అవ్వాళ అలాగే జరిగింది. మసక వెన్నెల వెలుగులో ఆ సైకత స్థలికేసి చూస్తూ ఉండగా వ్యధ అతన్ని ఒక్కసారి మరో ఆలోచన మార్గంలోకి దారితీసింది. అతను మహేశ్వరి వద్ద సెలవు తీసుకుని బజార్లోనికి వచ్చేటప్పటికీ అతనికి శ్రీవాత్సవ వంట పంతులు దుఃఖిత గాథ జ్ఞప్తికొచ్చింది. దాని ప్రభావం మెల్లగా అతని హృదయంలో వ్యాపిస్తున్నట్లు అతనికి తెలియదు. నోటితో అతను ఎలా మాట్లాడినా దేవతలను, భూత ప్రేతాలను, గ్రహాలను, ఉపగ్రహాలను ఎప్పుడూ నమ్ముతూ వచ్చాడు. వాటికి భయపడతాడు. శ్రీవాత్సవ వంటపంతులు దౌర్భాగ్యం వల్ల కోసి వండిన చేప కూడా బతికి పారిపోయిందన్న సంగతి అతనికి అకస్మాత్తుగా జ్ఞప్తికొచ్చింది. అది చేప స్వభావమా? కాదు. అది దాహాన్ని ఆర్పే నీటి నేరమూ కాదు. అది పెదవులకు తగిలి కూడా ఎప్పుడూ దూరంగానే తొలగిపోతూ ఉంటుందా? ఈ కొత్త దారి తొక్కిన తర్వాత ఇంతకాలం వరకు తన అసమాన దుఃఖాలకు ఇతరులు కారణమనుకోవటం వ్యర్థమనిపించింది. అసలు సావిత్రి తప్పేమీ లేదు, సరోజినిది తప్పు లేదు, శశాంకమోహనుడిది కూడా పొరపాటు కాదు. కారణం లేకుండా తన్ను పరిత్యజించిన ఉపేంద్రునిపై కూడా నేరం మోపలేము. ఆఖరికి అతని కళ్లకు పరమ నీచుడు, కృతఘ్నుడు అయిన విపులుని తప్పు కూడా ఏమీ కనబడలేదు. ఆహా, ప్రాణాలు కుదుటపడ్డాయి అని అతను పొంగిపోయాడు. అతనికి ఎవ్వరూ అపకారం చేయలేదు, తాను కూడా అసలు ఎవ్వరికీ అపకారి కాదు. ఇది కేవలం ఏదో ఒక క్రుధిత దేవీ ప్రకోపం. దాని మూలకంగా తాను పొరపాటున తప్పులు చేశాడు. కానీ దేవీ ప్రకోపం శాశ్వతం కాదు కదా. ఒక రోజున ఆ దేవి ప్రసన్నమవుతుంది.
ఆ రోజున అందరూ అపరాధాలన్నిటినీ మర్చిపోయి తిరిగి వస్తారు. అతను ఆవేశంతో గమ్మున నీళ్లలో దూకి చాలాసేపటి వరకు ఈదుతూ కొట్టుకుంటూ అలసిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికీ బిహారీ కనబడ్డాడు. చిరునవ్వుతో, భోజనం చేశావా? దారిలో ఏమీ ఇబ్బంది పడలేదు కదా? వంట పంతులేడి అన్నాడు సతీషుడు. బిహారీ యజమాని హావభావాలు చూచి ఆశ్చర్యపోయాడు. 2 రోజుల క్రితం తండ్రి మరణవార్త విన్న దుఃఖంతో పరిగెత్తుకు వచ్చినవాడు ఇంత తొందరగా మనసులోంచి వాటినన్నీ మర్చిపోతాడన్న నమ్మకం లేదు అతనికి. ధనవంతుల బిడ్డ, తాళం చెవులు చేతికొచ్చిన దిలాసా అనుకున్నాడు బిహారీ కొంచెంసేపు. కానీ వెంటనే వ్యధపడి నాలుక కొరుక్కుంటూ, రామరామ, అలాంటి యజమానిని గురించి ఇలా భావిస్తే నరకంలో కూడా చోటు దొరకదు అనుకున్నాడు మళ్ళీ. కానీ దానికి కారణం మాత్రం తెలుసుకోలేకపోయాడు. వచ్చేటప్పుడు ఒకసారి వారింటికి వెళ్ళి రాలేకపోయావు బిహారీ అన్నాడు సతీషుడు. ఎవరింటికి బాబు అడిగాడు బిహారీ. జ్యోతిష్ బాబు గారింటికి. వచ్చేటప్పుడు తొందరలో వారికి నేను ఈ కబురు కూడా చెప్పి రాలేకపోయాను. కొంచెం బుద్ధి వినియోగించి ఈ కబురు వారి చెవిని పడవేసి వస్తే కొంత బాగుండేది అన్నాడు సతీషుడు. కబురు చెప్పి వచ్చాను బాబు అన్నాడు బిహారీ మెల్లగా. కబురు చెప్పి వచ్చావా? కానీ అప్పుడు ఎవరెవరున్నారు? విన్నాక ఏమన్నారు? అమ్మగారు చాలా విచారపడి ఉంటారు కదూ బిహారీ అన్నాడు. బిహారీ లోలోన ఉద్విగ్నుడై, అవును బాబు, విచారపడవలసిన విషయమే కదా అన్నాడు. సతీషునికి సరిగ్గా అర్థం కాలేదు. సంతోషంతో తల ఊగించి, అలాంటి కబురు విని విచారపడకుండా ఎవరుండగలరు? అయితే అక్కడప్పుడు ఎవరెవరున్నారు? ఎవరితో చెప్పావు నువ్వు అన్నాడు. 2 జాములప్పుడు వెళ్ళాను, ఎవ్వరూ లేరు. సరోజిని అమ్మగారొక్కతే ఉంది అని చెప్పాడు బిహారీ. సతీషుడు మరింత కుతూహలంతో, సరోజిని ఏమంది అన్నాడు. విని చాలా విచారపడింది అన్నాడు బిహారీ క్లుప్తంగా. కేవలం విచారపడటమేనా? నాతో ఏమీ చెప్పమని చెప్పలేదు? బిహారీ తలకాయ తిప్పి లేదు అన్నాడు. సతీషుని ముఖం ఉదాసీనమైపోయింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, అమ్మగారిని కూడా కలుసుకొని చెప్పి వస్తే బాగుండేది బిహారీ. చెప్పకుండా నీ సొంత బుర్ర ఉపయోగించి నువ్వేం పని చేస్తావు? అందుకని లోకులు మీ జాతిని వెర్రిగొలలని పేరు పెట్టి సార్థకపరిచారు. బాబుగారు తొందరలో చెప్పిపోయారో లేదో, ఒకసారి అమ్మగారిని కలుసుకొని చెప్పి వస్తామన్న తెలివి లేకపోయిందా దొన్నపోత అని సతీషుడు వెళ్ళిపోయాడు. బిహారీకి ఇలాంటి ఆదర సత్కారాలు పొందటం అలవాటైపోయింది. అతను తొణక్కుండా బొడ్లోంచి చుట్ట తీసుకుని నిప్పు కోసం లోపలికి వెళ్ళాడు. శ్రాద్ధ కర్మలన్నీ సమాప్తమైన తర్వాత సతీషుడు అన్నతో, మన ఊళ్ళో ఇల్లు పాడైపోతూ ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఉంటానన్నా అన్నాడు. సతీషుని అన్న భార్యా బిడ్డలతో ప్లీడరీ వృత్తితోనే రాత్రింబగళ్ళు మునిగి ఉంటాడు. సతీషుని మాటను గురించే కాదు, ఇంకా దేన్ని గురించి ఆలోచించడానికైనా అతనికి తీరికుండదు. అతను తల ఊగించి, మంచిదే, నువ్వు వెళ్తే గుమస్తాలు నౌకర్లైనా భయంగా ఉంటారు అన్నాడు. సతీషుడు గ్రామంలో ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అక్కడ మలేరియా ఎక్కువగా ఉందని విన్నాను బాబూ. కలకత్తాలో కానీ మరెక్కడికైనా పడమటకు వెళ్ళి ఉండకూడదు అన్నాడు బిహారీ. దాని మీదట సతీషుడు పక్కపక్క నవ్వి, మలేరియా అయితేనేం బిహారీ, కలరా, స్ఫోటకం, ప్లేగు ఇవన్నీ ఎక్కడుండవు అన్నాడు. బిహారీ భయపడుతూ, ఉంటే అన్నాడు. అందుకనేగా వెళ్ళేది. నేను జమీందారీ చూసుకోవడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? నాకు అంత అవసరమేముంది? ఇంత కష్టపడి నేను డాక్టరీ చదివింది వృధా పోతుందనుకోకు. అతనికి సావిత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. చాలా కాలం క్రితం సతీషుడు తన ఈ సంకల్పాన్ని సావిత్రి ముందు పెట్టేటప్పటికీ ఆమె అంగీకరించి
ఈ శుభకార్యం సఫలం కావటానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఇవాళ సతీషుడు నిజంగా దాన్ని కార్యరూపంలో పెట్టబోతున్న సమయంలో సావిత్రి ఎక్కడుంది? సతీషుడు ఏదో ఆలోచించడం చూసి బిహారీ సాహసించి, అందుకనే చెప్తున్నాను బాబు, అలాంటి చోటికి బుద్ధిపూర్వకంగా ఎవరు వెళ్తారు బాబు? అంతకన్నా అన్నాడు. సతీషుడు మధ్యలోనే అడ్డగించి, నేను కూడా కోరేది అదేగా బిహారీ. అక్కడ మనకు 2 ఇళ్ళున్నాయి. వాటిల్లో డిస్పెన్సరీ పెడతాను, ధర్మంగా చేస్తాను, ఎవ్వరి దగ్గర కానీ తీసుకోను, నేనే చికిత్స చేస్తాను, మంచి అనుభవం ఉన్న ఒక డాక్టర్ని తీసుకొస్తాను. పేదలకి ఉపయోగపడని ఈ ధనం వృధా బిహారీ. అవసరమైతే కింది గదుల్లో కొంతమంది రోగులు కూడా ఉండొచ్చు అన్నాడు. సతీషుని మాటల్ని బట్టి బిహారీ సందేహం ఎక్కువైంది. తలనొప్పి మూలకంగా నిద్ర రావటం లేదు. ఇప్పుడు అతను ఎక్కడుండాలి? ఆ చోటు ఎటువంటిదో ఏం తెలుసు? యమలోకపు ద్వారం అక్కడికి ఎంత దూరం ఉందో? అదిగాక అనేక రకాలైన రోగుల్ని తన చేతులతో లేపటం, కూర్చోబెట్టడం కూడా ఒక పెద్ద యాతనేగా. దీన దుఃఖితుల యందు బిహారీకి స్వాభావికంగానే ప్రేమ ఉంది, దయ ఉంది. కానీ యజమానికి ఏదైనా విపత్తు కలుగుతుందనే సంశయం ముందు అతను దేన్ని ఎవరిని లెక్క చేయడు. అక్కడ ఆ విషయంలో అతను కళ్ళు మూసుకుని బొత్తిగా అంధుడైపోతాడు. సతీషుని సమాధానానికి బిహారీ కొంచెం క్రుద్ధుడై, అలా వీల్లేదు బాబు, డబ్బుంటే నౌకర్లను పెట్టుకొని ఎన్ని ఆసుపత్రులైనా పెట్టించుకోండి, కానీ రోగుల మధ్యకు మాత్రం మిమ్మల్ని వెళ్ళనియ్యను అన్నాడు. సతీషుడు ఆశ్చర్యపడి, ఎందుకని చెప్పు, నేను లేకపోతే వారి మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? కేవలం నౌకర్ల వల్ల జరుగుతుందా అన్నాడు. కాకపోయిందిలే, పేదలు మందులు మాకులు లేకుండా ఎప్పుడు చస్తూనే ఉంటారు. వారేమీ నా తాతలు తండ్రులు కాదు, జీవితమంతా వారి సేవ కోసం అర్పించడానికి అన్నాడు బిహారీ. బిహారీ ఆవేశం చూసి సతీషుడు నవ్వుకున్నాడు. అతడి స్వామి భక్తి సతీషునికి తెలియకపోలేదు. అయినా ముఖం మీదకి గాంభీర్యత తెచ్చిపెట్టుకుని, నువ్వింత కాకపడతావు దీనికి బిహారీ? అక్కడికి వెళ్తే మనుషులు చచ్చిపోతారా? అక్కడ మాత్రం మనుషులు ఉండటం లేదు, వెర్రివాడివైపోయావా ఏమిటి అన్నాడు. బిహారీ ఏమీ సంకోచించకుండానే, చస్తున్నారో లేదో అందు తెలుసుకోవాల్సినంత అవసరం నాకేముంది, మనం అక్కడికి వెళ్ళటానికి వీల్లేదంతే అన్నాడు. సతీషుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకున్నాడు. తరువాత గంభీరుడై, నిజమే బిహారీ, మనిషి బతుకుతాడో చస్తాడో అనే విషయం మనం చెప్పలేం, కానీ నాకెవరున్నారు? ఎవరి కోసం ప్రాణాల మీద మమత ఉంచుకోను? ఒకవేళ చనిపోతానే అనుకో, ఎవరి కోసం ప్రాణాలు అర్పిస్తున్నానో వారు నాకు అంత్యకర్మలు చేయరు. నాకు దానికి విచారమేమీ లేదు. అందుకే అంటున్నాను, నువ్వు నా వెంట రానవసరం లేదు బిహారీ. నీకు పెద్దతనం వచ్చింది, నీకు కొంత డబ్బు ఇస్తాను, మీ ఇంటికి వెళ్ళిపోయి పిల్లా జల్లాతో హాయిగా బతుకు అన్నాడు. బిహారీ కొంచెంసేపు మెదలకుండా ఉండి తర్వాత సతీష్ని ముఖం వంక చూచి, నేను నౌకర్ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మిమ్మల్ని యమలోకంలోకి పంపి నా ఈ 60 ఏళ్ల కట్టిను కాపాడుకోవటానికి డబ్బు తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోనా? సరే ఈ ఉపాయమే బాగుందిలే. అతను కన్నీటిని ఆపుకుంటూ త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు 14వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.